హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పచ్చి శనగపప్పు క్యాబేజీ తోటి ఒక కర్రీ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా బాగుంటుంది ఈ కర్రీ అనేది. దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం పెట్టుకుంటే మనకి ఉడకపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేను ఉడకపెట్టుకుంటున్నాను ఇందులో. ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నానండి. ఓకే, కొంచెం ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో వాటర్ అంతా కొంచెం పచ్చిశనగపప్పు ఉడకడానికి వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి వాటర్ అబ్జర్వ్ అయిపోయిందండి. మనం ఇంకొంచెం చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాసే వేసాను, ఇంకో గ్లాస్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం దీన్ని. ఇది బాగా కొంచెం మనకి చేతితో నలిపితే నలిగిపోయేంతలాగా ఉడికి పట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి క్యాబేజీ. ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. అలాగే 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిలు కూడా వేసుకుందాం. ఇందులోనే వేసేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత దీంతో పాటు ఇది కూడా ఉడికించేసుకోవాలండి. ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఏంటంటే కుక్కర్లో అయితే కొంచెం చప్పదనంగా ఉంటుందని, ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. మూత పెట్టుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. ఇది పప్పును క్యాబేజీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందామండి. మిర్చి వేసాను, అయినా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు చింతపండు మనం పప్పులో వేసుకుంటాం కదండి, అంత ఒక అంగుళం చింతపండు చిన్నది వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు అంతా దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికిపెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏంటంటే శనగపప్పు అనేది సరిగా ఉడకదండి, మీరు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది. ఓకే, చూసారు కదా ఎలా ఉడికిపోయిందో మొత్తం అంతా. దీన్ని మనం ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పోపు వేసేసుకుందామండి. పోపు కూడా చాలా సింపుల్గా వేసేసుకుందాం. ఇది బాండి పెట్టుకొని నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకున్నాను. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత మినపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకుని యాడ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఇందులోనే మనం పప్పు తాలింపు వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మనం చేసేసుకోవచ్చు. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, ఒక 4 ఎండుమిర్చి నేను తుంచుకుని ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే మనకు పోపు అనేది రెడీ అయిపోయినట్టే. ఇంతే అండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది. త్వరగా కూడా అయిపోతుంది. ఇది చపాతీలోకి అలాగే మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. క్యాబేజ్ పడని వాళ్ళకి కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.